మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. వెనకడి వెళ్ళి పొద్దున 7కు చూసినాం. అందువల్ల దాకా మాకేం తెలియదు. వినాయక్ నగర్లోని దత్తాత్రేయ స్వామి నియర్ బై టెంపుల్ లొకేషన్లోనే ఉన్నాము. సో ఆ రోజు దొంగతనము చేయడానికి దాదాపు నలుగురు వచ్చారు. నలుగురు వచ్చిన తర్వాత ఎవరైతే ఒక పర్సన్ అంటే పైన ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఆ రోజు పాపం ఆయన చాలా వరకు కూడా ఒక మంచి పని చేసిండు. ఇట్లా ఎవరో అనుమానాస్పదంగా ఒక నలుగురు తిరుగుతున్నారు అని చెప్పేసి డయల్ 100కి కాల్ చేయడం జరిగింది. సో డయల్ 100కి కాల్ చేసిన తర్వాత అసలు ఏమైంది అనేది ఖచ్చితంగా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. ఒకవేళ పోలీస్ అధికారులు వచ్చి ఈ గల్లంతా అప్రమత్తం చేసిన ఆ రోజు ఎవరైతే రవాణా వాళ్ళ ఫాదర్ వాళ్ళు అదేవిధంగా వాళ్ళ మదర్ ఇద్దరు కూడా ఉన్న టైంలోనే ఈ దొంగతనం అయింది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఈ టైంలో మాత్రమే డయల్ 100కి కాల్ చేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అలర్ట్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎవరైతే నలుగురు దుండగులు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత వాళ్ళు కూల్ డ్రింకా లేకపోతే ఏం తాగిరో వాళ్ళు మనకి తెలియదు. కానీ క్లూస్ టీమ్స్ లో భాగంగా డాగ్ స్క్వాడ్స్ ని కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఈ ఏరియాని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ఎవరైతే దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు వచ్చి దొంగతనాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ లొకేషన్లోనే దాదాపు ఎంతసేపు ఉన్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడుతూ ఉంది. మనము నార్మల్గా సినిమాలలో చూస్తూ ఉంటాం. అంటే ప్రతి ఏరియాలో కూడా ఒక రాబరీ జరిగినా లేకపోతే ఏమైనా థెఫ్ట్ కేసు ఏమైనా అయినా కూడా లేకపోతే ఏమైనా జరిగినా కూడా ఆ టైంలో అంటే ఈ ఏరియా ప్రామిసెస్లో ఈ సెల్ ఫోన్ టవర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్ ఫోన్ టవర్ లొకేషన్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఆ టైంలో ఎన్ని నంబర్స్ అనేటివి మూవ్ అవుతూ ఉన్నాయి, రన్నింగ్ అవుతూ ఉన్నాయి అనే దానిపైన కూడా మనం చాలా వరకు సీన్స్ చూస్తూ ఉంటాం. కాకపోతే ఇవాళ 38 తులాల బంగారం అంటే ఒకసారి ఆలోచించండి. అసలు ఏంది అసలు సమాజం ఎటుపోతూ ఉంది. ఈ దొంగలనే వాళ్ళు ఇదంతా వాళ్ళు పకడ్బందీగా ఈ రెక్కి నిర్వహించి మరి దొంగతనాలు చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఇదే ఏరియాలో కొన్ని ఆనవాళ్ళు కూడా పోలీస్ అధికారులు సేకరించారు అనేది తెలుస్తూ ఉంది. ఓనర్ ఎవరైతే ఉన్నారో సో ఆయనతో మాట్లాడే టైంలో కూడా బాన్స్వాడ నుంచి ఒక కాల్ రావడం జరిగింది. అంటే ఈ సీసీ ఫుటేజ్ అనేది వైరల్ చేసిన తర్వాత ఇదే రకమైనటువంటి వ్యక్తులు బాన్స్వాడలో కూడా మాకు కనిపించారు అని చెప్పేసి ఒక కాల్ అయితే వచ్చింది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో సీసీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ముంగట అక్కడ ఒక రెడ్ కలర్ కార్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. ఆ కార్ దగ్గరనే మనకి సీసీ ఫుటేజ్ అనేది మనకి బయటకు వచ్చింది అనేది తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి దొంగతనాలు అనేటివి నిజామాబాద్లో తరచుగా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే 4th టౌన్ నియర్ బై లొకేషన్లోనే ఇన్ని దొంగతనాలు జరగడం అసలు ఏంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. అంటే పెట్రోలింగ్ వ్యవస్థ అనేది సక్రమంగా లేకపోవడం వల్లే ఇట్లాంటి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది. ఒక్కసారి బ్రదర్తో మాట్లాడడం. బ్రదర్, మీరు చెప్పండి, అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, ఏ టైంలో మీరు డయల్ 100 కాల్ చేయడం జరిగింది, ఎంతమందిని చూసారు మీరు వాళ్ళని? నేను నలుగురిని చూశాను. వాళ్ళు ఎగ్జాక్ట్ 150 to 2 బిట్వీన్లో వచ్చారు. నేను అదే టైంలో 100కి డయల్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు వచ్చామని చెప్పారు. సో నేను బయటికి ఏం రాలేదు, మళ్ళీ లోపల ఇంట్లోనే పడుకున్నాను. దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు నార్మల్గా మేము అక్కడక్కడ కూడా చూస్తుంటున్నాం. అంటే కట్టెలు కటారాలు కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో వీళ్ళ చేతులలో ఏమన్నా ఉందా, లేకపోతే వాళ్ళ వేషధారణ ఎలా ఉంది అనేది? వాళ్ళు టీషర్ట్స్ షార్ట్స్ వేసుకొని ఉన్నారు. వన్ బ్యాక్ సైడ్ నుంచి చూసాను, ఫ్రంట్ సైడ్ నుంచి చూడలేదు. ఒకరు బ్యాగ్ వేసుకొని ఉన్నారు. సో భయంకరంగా ఉన్నారా, లేకపోతే ఎట్లా ఉన్నారు? అంటే మన ఏరియా వాళ్ళలాగా ఉన్నారా, లేకపోతే అంతర్రాష్ట్ర ముఠాల్లాగా మనము కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం. కొంత వేషధారణ వేరేలాగా ఉంటుంది, వాళ్ళ మాట్లాడే బిహేవియర్ వేరే ఉంటుంది, అంటే స్లాంగ్ అనేది వాళ్ళు నడిచే విధానం వేరే ఉంటుంది. సో అట్లా ఏమైనా అనిపించింది? లేదు, బాగానే బాడీ బల్క్గానే ఉంది వాళ్ళది చూడడానికి. వాళ్ళు ఒక ప్యాటర్న్లో ఒకరు వెనకాల ఒకరు వెళ్ళారు. సో డౌట్ వచ్చి 100కి డయల్. యాక్చువల్లీ ఎవరైతే సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో డయల్ 100కి కాల్ చేయడం జరిగింది. కాకపోతే ఆ టైంలో డయల్ 100 వాళ్ళు మరి అసలు వాళ్ళు వచ్చి ఏం చేసిరు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఏర్పడతా ఉంది. ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 1.5 hour నుంచి 2 hours అనేది ఇదే ఏరియాలో వాళ్ళు మొత్తం రెక్కి చేసిరు. అంటే ఎక్కడెక్కడ తాళాలు వేసినవి ఉన్నాయి అనే దానిపైన కూడా తిరిగిరు అనేది మనకి ఇక్కడ కొంతమంది ఈ స్థానికులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ డయల్ 100 వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొబైల్ పెట్రోల్ వాళ్ళు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ రోజు వచ్చిన తర్వాత కొంత అలర్ట్ చేసి ఉంటే మొత్తం ఈ వినాయక్ నగర్ మొత్తం ఒక్కసారిగా మారుమోగిపోయేది. అంటే ఒక్కసారిగా అందరు తెలికైన తర్వాత అసలు ఏ గల్లీలు ఎవరు ఉన్నారు అనేది ఖచ్చితంగా ఒక్కసారి సెర్చ్ చేసి ఉంటే వాళ్ళు దొరికిపోతుండే. సో నిన్న దొరికిపోయే టైంలో ఈజీగా వాళ్ళు స్కిప్ అయిపోయారు, వాళ్ళు జారకపోయారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి నిజామాబాద్లో తరచుగా జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా వెళ్ళేటప్పుడు తాళాలేసి వెళ్ళడం వేరు. కాకపోతే దొంగతనం గురించి మనం మాట్లాడుకుంటే తాళం వేసిన ఇల్లు కాదు ఇది. యాక్చువల్లీ ఇంట్లో ఇద్దరు ఉండగానే ఈ దొంగతనం జరిగింది.
వెనుక బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళు గ్రిల్ ఓపెన్ చేసేసి ఆ గ్రిల్ అనేది తీసేసిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత ఎవరైతే దుండగులు ఉన్నారో లోపల చొరబడ్డ తర్వాత ఇదంతా దొంగతనం చేసేసుకొని వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అయిపోయారు అనేది తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా మీకు కొంచెం డౌట్ అనిపించినా, వాళ్ళలాగా మీకు ఏమైనా తేడా అనిపించినా, కొంత గుర్తుపట్టినట్టు మీకు ఏమైనా అనిపించినా కూడా డైల్ 100కి కాల్ చేయండి. సుమన్ టీవీ నంబర్ కూడా మీకు స్క్రీన్ పైన మీకు ప్లే అవుతూ ఉంటుంది. ఒక్కసారి మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా కాల్ చేయండి. ఎవరైతే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళకి సహాయం చేద్దాం. సో మన వంతు సహాయం మనం కూడా చేద్దాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా నిఘా అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. నేను ప్రతిసారి అదే చెప్తున్నా, సీసీ కెమెరా నిఘా లేకపోవడం వల్లే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మీరు కూడా అనుకుండొచ్చు, సీసీ కెమెరా వ్యవస్థ ఉన్న దగ్గర కూడా అక్కడక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి కదండి, మరి దాని గురించి ఏంటి అని అంటే, సో అది ఒకటి అంటే మనం పెట్టుకుంటే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది, పోలీస్ అధికారులకు అదొక క్లూగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.